హాయ్. బాడీ క్లాక్ ఎస్సిఎన్ సుప్రాకియాస్మాటిక్ న్యూక్లియస్ ఇది బ్రెయిన్లో ఉంటుంది. ఇది మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలో డిసైడ్ చేస్తుంది. జనరల్గా మన డే కార్టిజాల్ యాక్టివిటీ. ఎప్పుడైతే మనం పొద్దున్న నిద్ర లేస్తామో అరౌండ్ 6 to 8 ఆ టైంలో కార్టిజాల్ ప్రొడ్యూస్ అయ్యి మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది. మనం అలర్ట్గా ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సాయంత్రం వరకు అది సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మిడ్ నైట్లో కార్టిజాల్ జీరోకి వెళ్తుంది. నైట్ మెలటోనిన్ యాక్టివిటీ. మనం మెలటోనిన్ మన బాడీని ప్రిపేర్ చేస్తుంది, మన బాడీలో టెంపరేచర్ తగ్గిస్తుంది, మనం ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. అయితే మనకు డేలో కంటే నిద్రలోనే చాలా లాభాలు ఉన్నవి. ఫస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. బ్రెయిన్లో గ్లింపాటిక్ సెల్స్ అని ఉంటాయి. వాటి పని బ్రెయిన్ని క్లీన్ చేయడం, వేస్టేజ్ని రిమూవ్ చేయడం. బ్రెయిన్ ఎప్పుడైతే రిఫ్రెష్ అవుతుందో డీప్ స్లీప్లో, ఈరోజు ఏదైతే విషయాలు చదువుకున్నాము, నేర్చుకున్నాము, అవి షార్ట్ టర్మ్ మెమొరీ నుంచి పర్మనెంట్ మెమొరీకి వెళ్ళిపోతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా డీప్ స్లీప్లో బీడిఎన్ఎఫ్ అనే ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బ్రెయిన్ యొక్క ఫర్టిలైజర్. దీనివల్ల న్యూరాన్ కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. న్యూరాన్ కొత్త కనెక్షన్స్ ఏర్పడడం వల్లనే మనం చాలా బాగా చదవగలుగుతాము, నేర్చుకోగలుగుతాము. అది కాకుండా ఏదైనా స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా రీకాల్ చేయాలంటే కూడా ఈ బీడిఎన్ఏ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే స్టూడెంట్స్ ఖచ్చితంగా, ఎస్పెషల్లీ టీనేజర్స్, 8 to 9 hours స్లీప్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా ఎమోషన్స్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే వేస్టేజ్ క్లీన్ అవుతుందో మన కార్టెక్స్, అది లాజికల్ బ్రెయిన్, ఎమోషనల్ బ్రెయిన్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్, నిద్ర బాగుంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఫ్రీక్వెంట్గా టీనేజర్స్కి ఇన్ఫెక్షన్స్ వస్తుంటుంది నిద్ర సరిగా లేకపోవడానికి కారణం. ఇంకొకటి, మనం నిద్రపోతే డీప్ స్లీప్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు. అంటే మన సెల్స్ గ్లూకోజ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటుంది. గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మజిల్స్ రిపేర్ చేసే జర్నీలో ఫ్యాట్ని బెటర్ వేలో యూటిలైజ్ చేసుకుంటుంది. అది కాకుండా మనకు రాత్రిపూట నిద్రలో ఆకలి ఉండదు కదా, స్లీప్ ఈ హంగర్ హార్మోన్స్ ఉండవు. అందువల్ల ఫ్యాట్ తయారవ్వదు, కొత్తగా ఫుడ్ తీసుకోము. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెయిట్ స్లీప్ లేకపోతే మనం డే మొత్తం స్ట్రెస్ ఫీల్ అవుతాం. స్ట్రెస్ ఫీల్ అయితే అగైన్ హంగర్ హార్మోన్స్ కంటిన్యూస్గా ఉంటుంది, బాగా తింటాం. ప్లస్ ఈ తృప్తినిచ్చే హార్మోన్ అసలు ప్రొడ్యూస్ అవ్వదు, బాగా ఓవర్ వెయిట్ గెయిన్ అవుతాం. సో వెరీ ఇంపార్టెంట్, స్లీప్ చాలా ముఖ్యమైనది. స్లీప్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో